ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? సోమయ్య. ఏం చేస్తుంటారు సార్? హైదరాబాద్లో వాచ్మెన్ పనిచేస్తున్నా. గ్రామం, మండలం? గ్రామం కుక్కుడం, మండలం మద్రాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా అనిపిస్తుందండి. ఇక లోగా దిగబడ్డ అప్పులన్నీ కట్టాలంటే సరే, వెనక ముందు రైతు బంధు అది ఇది కాస వెనకకు ఇస్తా అనుకుంటా నడిపించుకుంటూ వస్తున్నాడు. మంచిగా అనిపించింది నాకైతే. మరి మంచిగానే ఉంది పరిపాలన కాంగ్రెస్ వాళ్ళదైనా. కరెంటు గ్యాస్ అంటే ఇక మొత్తం మన అకౌంట్లో పడుతున్నాయి అంటారు. మునుపు ఎట్ట కట్టారు అట్ట కట్టుకుంటారు, కానీ కరెంట్ అయితే పైసలు కట్టు లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా చేసాడండి. కాలువలకు నీళ్ళు ఇచ్చుడు, చెర్లు నింపుడు, బోర్లు మంచిగా పోసినాయి. కాస్త నీళ్ళు కాస్త తక్కువైనాయి, కానీ వీళ్ళు ఈ బస్సు ఫ్రీగా పెట్టడం, లేడీస్కు గ్యాస్ కూడా 500 అని చెప్పడం, మిగతా ఉన్నాయి అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పని అనటం, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఈయన చేసేది కూడా మంచిగా ఉంది. మీ గ్రామాలలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మా గ్రామంలో ఏం పెద్దగా జరగలేదండి. సీసీ రోడ్లు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు నడిచినవి ఉన్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కొంచెం సందులో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా సీసీ రోడ్లు పోసినారు. ఇంతవరకు ఇంకా వీళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు కుక్కుడ గ్రామం మీద. ఇక ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ చేస్తున్నారు. గంత గల్లి అన్ని నింపుదామని అంటున్నారు. అంతవరకు మంచిగా నడుస్తుంది, పరిపాలన మంచిగా ఉంది. ఇక రైతు బంధు పడతలేవు దబ్బిన. ఇప్పుడు ఈ భూములు అది ఇది అని చెప్పంటే రైతు బంధు అంటే ఎనుకో ముందు పడతాయి. మరి 2 లక్షల రుణమాఫీ అంటే చేసినా చేయలేదు అంటున్నారు వీళ్ళు. ఇక అది పరిపాలన అంటే అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? దానమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారు. గ్రామం, మండలం? మండలం మాది మండలం పెనబాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది చెప్పటానికి, కానీ ఇక మాకు 60,000 మాపై కూడా కాలేదు బ్యాంకులో. ఒక ఎకరా ఉంది, ఎకరానికి 60,000 ఇచ్చు. 60,000 బ్యాంకులో మాపి కాలేదు. ఏర్పాటు ఆయన ఒకటి చేసిండు, ఒక బస్ ఫ్రీ, కరెంటు 2 చేసిండు. ఏం చేసిండు? బాగా చేసిండు. అన్నీ ఒప్పుకున్న ఆర్దానాలు ఇవ్వాలి. ఇంక 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయితే పోతాడు. ఇంకేముంది ఇచ్చేది ఆయన అంటే. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. సన్న బియ్యం అంటే మొన్న ఇచ్చిండు, కల్తీ బియ్యం ఇచ్చిండు. అచ్చం సన్న బియ్యం కూడా కావాలి. ఏదో దొడ్డు బియ్యం మళ్ళా మిల్లుకేసి సన్న బియ్యం వేసిండు. అంత మటుకు 2 ఏళ్ళకి పోయే ముందు ఏం చేస్తాడు అన్ని మాపీలుగా అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడంటే ఆయన ఇక అన్నిటికీ ఇచ్చిండు. అన్నిటికంటే మన రోడ్లు ఉన్న వాళ్ళకు వేసిండు, గుట్టలు ఉన్న వాళ్ళకి వేసిండు. ఆయన చేసింది కూడా మంచిది ఏం కాదు. గుట్టలు ఉన్న వాళ్ళకు ఇండ్లకు కూడా అన్ని పనులు ఇచ్చి డబ్బులు ఇచ్చిండు. ఆయన చేసింది ఏం బాగలేదు, ఈయన చేసేది ఏం లేదు. ఆయన బాగా చేసి ఆయన కొంత నష్టమే, ఈయన ఇంకా 2 బాగా నష్టమే. అంతే. థ్యాంక్స్ అమ్మా. సార్. సార్ మీ పేరు? ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? సుతార పని చేస్తాం. గ్రామం, మండలం? మండలం గరడిపల్లి, సూర్యాపేట జిల్లా, గడ్డిపల్లి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఉందండి, అంత పరిమాణం బాగానే ఉంది, కానీ మాకు పనులు లేక ఏం లేక బయట ఊర్లోకి పోవాల్సి వస్తుంది. ఇదివరకు బాగానే పనులు చేసుకున్నాం. ఇవాళ ఏరే ఊరు హైదరాబాద్ పోవాలి దాకా వచ్చింది మాకు. ఇప్పుడు నేను ఆ ఊర్లో పని చేసుకొని ఇవాళ బస్సులో కూర్చున్నాను. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా కాంగ్రెస్ అంటే ఇష్టం. మా తాతల ముత్తాతల కాంచి కాంగ్రెస్ మాకు ఇష్టం. మేము వేసింది కూడా కాంగ్రెస్, గెలిపించింది కూడా కాంగ్రెస్. మీ గ్రామాలలో ఈ 6 గ్యారెంటీలు ఎలా నడుస్తున్నాయి అంటారు? 6 గ్యారెంటీలు అంటే కరెంటు, గ్యాసు మామూలుగా పరిపాలన ఎప్పుడూ ఉన్నట్టే ఉంది, పెద్దగా ఏం లేదు, మామూలు. ఇంకా అంటే ఇక పిల్లలకి మంచిగా చూస్తుండు, నో ప్రాబ్లం. ఇక ఫ్రీ బస్సులు పెట్టి ఆడలకు పంచాయతీలు వస్తున్నాయి.
అదొకటి. ఇక మాకు పనులు లేకుండా ఏం లేకుండా చేసిండు, అదొకటి మాకు ఇబ్బంది అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగా చేసిండు, ఆయన తీసేయకూడదు ఈయన పెట్టకూడదు, ఇద్దరు మంచిగా చేసిండు, ఇద్దరు మంచిగా చేసిండు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రామారావు. ఏం చేస్తుంటారు సార్? కాలేజీలో లెక్చరర్ అండి నేను. గ్రామం మండలం ఎక్కడ? హైదరాబాద్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎకనామికల్గా ప్రాబ్లం అనిపిస్తుంది అని చేస్తున్నాడు. పర్వాలేదు అనిపిస్తుంది అంతే, కానీ కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాడు. మీకు ఏ స్కీమ్స్ అందినాయి? మీకు ఎంతవరకు అందినాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు స్పెషల్గా లేడీస్కి మంచిగా ఈ బస్ ఫ్రీ అనేది పర్వాలేదు, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. తర్వాత రైతు భరోసా అనేది అందరికీ ఇవ్వలేకపోయిండు. నెక్స్ట్ అంతేకాకుండా ఈ రుణమాఫీ అనేది కూడా అందరికీ కాలేదు. ఫ్యూచర్లో చేస్తాడనే ఒక ఆలోచన ఉన్నది అందరికీ. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే పర్వాలేదు, కేసీఆర్ది కూడా దాదాపుగా అయితే రైతులకైతే బెటర్గానే చేసిండు కేసీఆర్ కూడా. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా రైతు భరోసా ఇదే, రైతు బంధు కంపల్సరీ ఇచ్చేసాడు. అందుకని కాదు, రుణమాఫీలో కొంచెం ప్రాబ్లం ఉంటే కావచ్చు. అంటే ఇప్పుడు ఎట్లాగో కేసీఆర్ ఒక 2 టర్మ్స్ వచ్చింది కాబట్టి జనం చేంజ్ కోరుకున్నారు సార్. కాకపోతే ఈ టర్ము చూస్తే పూర్తిగా చూస్తే కానీ అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారికి ఈ 5 ఇయర్స్ అనేది చాలా టాస్క్ లాగా ఉన్నది. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఎటువంటి డిఎల్ కానీ పిఆర్సీ కానీ ఇవ్వడంలో డిలే అవుతున్నది. నెక్స్ట్ అంతేకాకుండా రైతులకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కొంచెం మార్పు కానించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.